ప్రకాశం జిల్లా సింగరాయకొండ పాకాల బీచ్లో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యే విజయ్ కుమార్, ఏపీ టూరిజం చైర్మన్ నూకసాని బాలాజీ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ శారీరక, మానసిక ఆరోగ్య పరిరక్షణకు యోగా ఎంతో ఉపయోగపడుతుందని, ఒత్తిడిని అడ్డగించేందుకు ఇది ఉత్తమ మార్గమని తెలిపారు. చిన్ననాటి నుంచే ప్రతి ఒక్కరూ యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. భారతదేశంలో పుట్టిన యోగా నేడు ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా దేశాల్లో ఆచరించబడుతుందని పేర్కొన్నారు. ప్రజలు ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందని వెల్లడించారు. One, two, three, four, five. Left. దగ్గర ప్రెజర్ కలుగుతుంది, గమనించండి. ఒక 5 seconds అలానే 5 up. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తో రైట్ హీల్ ఒక 10 times. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తారీఖుని ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా యోగా దినోత్సవం జరుపుకునే ముందు 15 రోజుల నుంచి కూడా ప్రజల్లో అవగాహన కల్పించి దీని యొక్క ప్రాధాన్యతను తెలియజేయాలనే ఉద్దేశంతో వివిధ కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ పాకాల బీచ్లో సుమారు 500 పైచిలకు మెంబర్స్తో మన యోగా కార్యక్రమం చేశాము. సో గురువులు, పతంజలి గురువులు వాళ్ళ ఆధ్వర్యంలో మన యోగా చేయడం అనేది జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా ఈ యోగా మీద అవగాహన తెచ్చుకోవాలి. ఎందుచేతనంటే యోగా అనేది భారతదేశంలో పుట్టినటువంటి క్రియ. అనేక రకాలుగా వివిధ దేశాలు సుమారు 200 పైకి దేశాలన్నీ కూడా ఇది ఆచరిస్తున్నాయి. దీని ద్వారా ఎన్నో ఆరోగ్యము, తర్వాత మానసిక వికాసము కలుగుతుంది. కాబట్టి దీన్ని ఎక్కువగా మనం ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ మనకి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి పెద్ద ఎత్తున అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన టూరిజం చైర్మన్ నూకసాని బాలాజీ గారు అండ్ మా అధికారులందరూ కూడా, ప్రజలందరూ కూడా పాల్గొని ఇది విజయవంతం చేసినందుకు సంతోషిస్తూ అందరూ కూడా దీన్ని పాటించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.